దేశాభివృద్ధిలో గల్ఫ్ కార్మికుల భాగస్వామ్యం ఎనలేనిదని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 10 ఏళ్లలో దేశానికి 1,00,000 కోట్ల దేశీ మారక ద్రవ్యాన్ని అందించి రాష్ట్రానికి 10,000 కోట్ల ఆదాయం సమకూర్చారన్నారు. గల్ఫ్ కార్మికుల ప్రతినిధిగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా అన్నారు జీవన్ రెడ్డి. గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం దృష్టికి తీసుకువెళ్లానన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎన్ఆర్ఐలను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అంటే వాస్తవంగా వీళ్ళ గ్రామీణ ప్రాంతం అంటేనే రైతాంగం, రైతాంగం రైతు కూలీలు బాగుంటేనే దేశం బాగుంటుంది. అంటే దేశంలో ప్రధాన ఉపాధిక రంగం ఏంటి అంటే వ్యవసాయం. వ్యవసాయాన్ని ప్రోత్సహింప చేయడానికి వీళ్ళ పెట్టుబడి భారం తగ్గింపు చేయడంతో పాటుగా పండించినట్టు ఒక పంటకు గిట్టుబాటు ధర కల్పన అనేది ప్రధానమైందని చెప్పండి. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని కనీస మద్దతు ధర నిర్ణయింప చేసినప్పటికీ ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లేకపోవడంతో మరి రైతాంగం వాళ్ళు ఇంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారో మనం గమనిస్తామని చెప్పండి. ఆ ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారులు ఉన్నాడు. రైతాంగాన్ని రుణవిముక్తం చేయాలనే ఒక భావనతోని ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేసినటువంటి విషయం మనకు తెలిసిందని చెప్పండి. తిరిగి మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు కాబడటం రైతాంగాలను రుణవిముక్తం చేయాలనే ఒక భావనతోని రాబోయే కాలంలో ₹2,00,000 వరకు మరి రుణం మాఫీ చేయబడే విధంగా చర్యలు చేపట్టబోతున్న విషయం కూడా మనకు తెలిసిందని చెప్పండి. దాంతో పాటుగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఆడబిడ్డలకు ఏదైతుందో బస్సులు ఉచిత రవాణా సౌకర్యమే కానివ్వండి, ఇలా విద్యుత్ భారం గృహ వినియోగాన్ని తగ్గింపు చేయబడే విధంగా 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సరఫరా కానివ్వండి, గ్యాస్ సిలిండర్ పంపిణీ కానివ్వండి, ₹500 ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ ఇంటి నిర్మాణ కార్యక్రమాలే కానివ్వండి, ఇవన్నీ కూడా సమకూర్చాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తలసిన విషయం తెలిసిందని చెప్పారు. వీటన్నింటికి తోడు ముందు పేర్కొన్నట్టు వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర దేశంలో మన రాజధాని నగరమైనటువంటి ఢిల్లీని చుట్టుముట్టే విధంగా రాజకీయాలకు అతీతంగా రైతాంగం ఉద్యమిస్తున్న విషయం మనకు తెలుసు. అంటే